కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. చంపిన వాళ్ళదే తప్పు అని వాళ్ళకి ఉరిశిక్ష వేయడం ఎంతవరకు కరెక్ట్? చంపినందుకు శిక్ష మరణదండనేనా? ఉరి ఎందుకు సరికాదు? ఈ మధ్య కాలంలో తరచుగా వినిపిస్తున్నటువంటి మాటలు, ఏదైనా ఒక తప్పు జరిగింది, ఒక నేరం జరిగింది అంటే అందులో దోషులను హంతకులుగా నిర్ధారించి ఆ తర్వాత వారికి మరణ శిక్ష అమలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? నిజంగా ఏం జరుగుతోంది, ఏం జరగాలి, కఠినమైన శిక్షలు ఉండాలి అని చెప్తున్నప్పుడు ఉరి ఎందుకు సరైంది కాదు అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. మనతో పాటుగా ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శ్రీకాంత్ చింతల గారు. శ్రీకాంత్ గారు, నమస్కారం అండి. నమస్తే. సో గతంలో కూడా మనం ఇలాంటి ఇష్యూస్ గురించి విన్నాము. చాలా వరకు పెద్ద చర్చ జరిగింది. ముంబై బాంబ్ బ్లాస్ట్ల నిందితుడు కసబ్ ని ఉరి తీయడానికి తీసుకెళ్తున్నప్పుడు కూడా ఇలాంటి వాదనలే వినిపించాయి. ఇప్పుడు ప్రస్తుతం అమృత ప్రణయ్ కేసుకు సంబంధించి A2కి మరణ శిక్ష విధించారు. ఉరి సరికాదు అనేటువంటి వాదన మళ్ళీ ఎందుకు తెర మీదకి వస్తోంది? అమృత ప్రణయ్ అయినా ఎవరి గురించి అయినా కానండి, ఉరి సరికాదు అనేది హ్యూమన్ రైట్స్ కోసము పనిచేసే ఎవరైనా కానీ చెప్పే ఒక వాదన. అయితే హ్యూమన్ రైట్స్ ఇప్పుడు మనకు ప్రపంచ చరిత్ర తీసుకున్నా కానీ కన్నుకి కన్ను, కాలుకి కాలు, చెవుకి చెవు తీసేస్తానడం అనేది అది ఆటవికంగా ఉంటుంది. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది క్రైమ్ ని చంపాలి తప్ప క్రిమినల్ ని కాదు. మీరు క్రిమినల్ ని చంపేస్తారు, కానీ ఒకవేళ ఒక సగటు క్రిమినల్ ఒకవేళ రిఫార్మ్ అయ్యి ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తనలో పరివర్తన వచ్చి ఉండొచ్చు, 2 ఏళ్ళ 3 ఏళ్ళ జైల్లో ఉన్న తర్వాత పరివర్తన వచ్చి ఉండొచ్చు. పరివర్తన వచ్చిన తర్వాత అతన్ని చంపడం కరెక్టా? క్రైమ్ చేసిన రోజు అతని మానసిక పరిస్థితి కరెక్ట్ కాదు, అతను క్రైమ్ చేశాడు. తర్వాత సబ్సిక్వెంట్లీ ఒకవేళ పరివర్తన వచ్చిందంటే అనే ఒక డైమెన్షన్ కూడా మనం చూడాల్సి వస్తుంది. అట్లాగే ఈ హ్యూమన్ రైట్స్ వైలేషన్ అని ఎందుకన్నానంటే, ఒక వ్యక్తి ఏ తప్పు చేసినా కానీ అతన్ని చంపేసే హక్కు వేరే అంటే ఒక గవర్నమెంట్కి కానీ ఇంకొక వ్యక్తికి కానీ, లేకుంటే మాకు నష్టం జరిగింది అని ఫీల్ అయ్యే వాళ్ళకి కానీ, వాళ్ళకి ఎవరికి కూడా ఆ రైట్ అనేది ఉండకూడదు. క్రిమినాలజీలో కవిత గారు చాలా కామన్ గా ఉండే అపోహ ఏంటి అంటే, విక్టిమ్ కి ఏం న్యాయం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఈ విక్టిమ్ న్యాయం కోసం అని చెప్పి మనకు వీటిని ఉరిదీయాలి, మిడిల్ ఈస్ట్ లో లాగా మెడగోసేయాలి, పబ్లిక్ లో హ్యాంగ్ చేయాలి, ట్రాఫిక్ సిగ్నల్ కి ట్రాఫిక్ లైట్లకి వేసేయాలి, ఇట్లాంటివన్నీ కూడా ఆటవికంగా కొన్ని ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి. అమృత ప్రణయ్ కి సంబంధించి కూడా A2ని అలాగే బహిరంగంగా ఉరి తీయాలి, రోడ్డు మీద ఉరి తీయండి, మా కళ్ళ ముందు ఉరి తీయండి, ఇలాంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి కదా. ఎస్ ఒక్కసారి ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి వెళ్ళి క్రైమ్ రేట్ ఎలా ఉందో చూడమంటారు. ఉరి తీసేసి పబ్లిక్ ఎగ్జిక్యూషన్ చేసినంత మాత్రం అక్కడ ఏమి మీకు క్రైమ్ రేట్ తగ్గినట్టు దాఖలాలు లేవు. ఇన్ఫాక్ట్ మీరు లాస్ట్ కొన్ని డికేడ్స్ గా ఎన్నెన్ని దేశాలు ఉరి శిక్షని రద్దు చేశాయో ఆ దేశాలలో క్రైమ్ రేట్ ఎట్లా ఉందో ఒకవేళ మనం కానీ అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ క్రైమ్ రేట్ ఏం పెరగల. ఉరి లేదు కాబట్టి చాలా క్రైమ్ రేట్ పెరిగిపోయింది అనే వాదన కూడా కరెక్ట్ కాదు. ఉరి ఉన్న దేశాల్లో క్రైమ్ రేట్ ఏమన్నా పడిపోయిందా అంటే, ఇప్పుడు నేను చెప్పిన ఈ మిడిల్ ఈస్ట్ లాంటి కంట్రీస్ లో ఎక్కడైతే వీళ్ళు పబ్లిక్ గా ఉరి తీసేయాలి అని చెప్పేసి అంటా ఉంటారో తరచుగా, అక్కడ ఏమన్నా క్రైమ్ రేట్ పడిపోయిందా? ఏమీ లేదు. ఎందుకు అంటే క్రైమ్ రేట్ తగ్గించాలంటే క్రిమినల్ రిఫర్మేషన్ జరగాలి. ఇందాక నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటి అంటే, మీకు క్రిమినల్ ఒక క్రిమినల్ క్రైమ్ చేసిన పరిస్థితులలో విక్టిమ్ కి న్యాయము అనేది ఒక పెద్ద ప్రాపగండా. విక్టిమ్ కి న్యాయం అనేది క్రైమ్ లో జరగదండి. క్రైమ్ ఇండియన్ పీనల్ కోడ్ కానీ, ఇప్పుడు కొత్తగా ఉండే BNS కానీ, లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఏ క్రిమినాలజీలో కానీ పనిష్మెంట్ అనే దాన్ని అది పీనల్ కోడే. మనము హిందీలో భారతీయ న్యాయ సంహిత అని పెట్టుకున్నంత మాత్రాన అది న్యాయం ఇచ్చేది కాదు. క్రిమినాలజీలో
పీనల్ లాస్ ఎప్పుడు కూడా శిక్షలు వేయడానికే ఉంటాయి, విక్టిమ్ కి న్యాయం ఇవ్వడం కాదు. విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ అనేది డిఫరెంట్ గా చూడాలి మనం. విక్టిమ్ కి ఎలా న్యాయం జరుగుతుంది? ప్రాణం తీసుకొని వచ్చి ఇవ్వలేరు కదా. సో విక్టిమ్ కి న్యాయం ఏంటి అంటే వాడిని చంపేయడం అనేది కాదు కదా విక్టిమ్ కి న్యాయము. మీరు ఒక వ్యక్తి ఇల్లీగల్ గా చంపితే నేను లీగల్ గా చంపుతాను అంటున్నారు. రెండిట్లో ఏంటి తేడా ఏంటి? ఒకవేళ ఫెయిర్ ట్రయల్ జరగలేదు అనుకోండి, ఈ ఫెయిర్ ట్రయల్ జరగకుండా ఉంటే ఇప్పుడు మీకు కన్విక్షన్ రేట్ చూసుకుంటే కూడా హైయెస్ట్ కన్విక్షన్ రేట్ ఉన్న వర్గాలు ఏందో చూడండి, డిప్రెస్డ్ కమ్యూనిటీస్, మైనారిటీ కమ్యూనిటీస్ ఇవే ఉంటాయి. వీళ్ళకి ఎవరికి కూడా ప్రాపర్ గా ఫెయిర్ ట్రయల్ జరిగిందని చెప్పేసి ఎవరు కాన్ఫిడెంట్ గా చెప్పలేరు. ఈవెన్ జడ్జిలు కూడా కాన్ఫిడెంట్ గా చెప్పలేరు నాకు తెలిసి. ఓకే, సో ఫెయిర్ ట్రయల్ జరగకుండా ఒక వ్యక్తికి ఉరిశిక్ష కానీ వేస్తే దాన్ని మళ్ళీ రివర్స్ చేయడం కుదురుతుందా? ఇప్పుడు మనము ఇంకొక యాంగిల్లో దీన్ని అర్థం చేసుకున్నాం. రీసెంట్ గా మీకు పోక్సో చట్టం కింద కన్విక్ట్ అయిన వాళ్ళు కూడా తర్వాత క్రమేణా వాళ్ళ అపీల్లోకి వచ్చినప్పుడు ఫలానా క్రైమ్ జరిగినప్పుడు ఇతను క్రైమ్ చేసినప్పుడు ఇతను మైనర్ గా ఉన్నాడు కాబట్టి ఇతని మీద ఈ శిక్ష అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి దాదాపు 10 ఏళ్ల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, 20 ఏళ్ల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళని ఒకవేళ ఉరిదేసేసి ఉంటే వీళ్ళు జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉంటుందా? 10 ఏళ్ళ 20 ఏళ్ల తర్వాత లేదు వీళ్ళు తప్పు చేయలేదు అని చెప్పి జైలు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఫైట్ చేసిన తర్వాత తప్పు చేయలేదు వీళ్ళు, అసలు ఆ ప్లేస్ లోనే పలానా నిందితుడు లేడు అన్న అంశాల్లో నుంచి కూడా బయటకు వచ్చిన వాళ్ళు వందల సంఖ్యలో ఉంటారు. ఒకవేళ వాళ్ళకి కానీ ఉరిశిక్ష పడి ఉంటే తప్పు చేయని వాడు చచ్చిపోయి ఉండేవాడు కదా. సో ఈ ఎర్రర్ జరిగింది అనుకోండి, క్రిమినాలజీలో మనకు ఈ ఇంటెన్షన్ ఆఫ్ ద లా మీకు క్రిమినల్ రిఫార్మ్ క్రైమ్ ని క్రిమినల్స్ ని రిఫార్మ్ చేయడానికే తప్ప ఒక రివర్స్ చేయలేని ఎర్రర్ ని కానీ మనం చేసినట్టయితే మొత్తం మనము సొసైటీలో ఉండే మానవత్వాన్ని చంపేసినట్టు అవుతుంది. అయితే ఇక్కడ శ్రీకాంత్ గారు మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, ఫెయిర్ ట్రయల్ జరగనట్టు అనేది. ఇప్పుడు అమృత ప్రణయ్ కేసుకు సంబంధించి చూస్తే 100 పేజీల రిపోర్ట్స్ అనేవి ఉన్నాయి, అక్కడ ఛార్జ్ షీట్ ఉంది, ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, ఏం జరిగింది అని ఎవిడెన్సెస్ అనేవి అన్ని కనిపించాయి. అక్కడ క్లియర్ గా తెలుస్తోంది, ఇక్కడ సుపారీ ఇచ్చారు, అంతమంది వచ్చారు, కత్తితో నరికేశారు అంతే. అది ఫెయిర్ ట్రయల్ కాదా? ఏం జరుగుతోంది అక్కడ అసలు? నేను ఈ కేసు గురించి అనలేదండి, ఓవరాల్ గా అంటున్నాను. ఒక కేసులో ఒక న్యాయం, ఇంకో కేసులో ఇంకో న్యాయం అనేది కుదరదు. ఇప్పుడు నా స్టాండ్ ఏంటి, నా పొజిషన్ ఈస్ ఉరిశిక్ష అనేది తప్పు, ఉరిశిక్ష అనేది ఉండకూడదు. ఒక కేసులో ఈ పలానా నిందితుడు ప్రూవ్ అయింది, ఇతనే చేశాడు అని చెప్పి సమాజం కూడా నమ్ముతుంది, అందరూ నమ్ముతారు, ట్రయల్లో కూడా కోర్టు కూడా తేలుస్తుంది, నమ్ముతాడు. ఒకవేళ అది ఎర్రర్ గా అయ్యి ఉంటే, ఇప్పుడు మీకు దిశ ఎన్కౌంటర్ కేసు చూసుకుంటే ఓ 4 ఎన్కౌంటర్ చేసి చంపారు. తర్వాత మనకి ఎప్పుడైనా ఎన్కౌంటర్ చేసి చంపినప్పుడు అందరూ ఏమన్నారు, వీళ్ళని అలాగే చేయాలి, వీళ్ళు రేప్ చేశారు. ఎవరు చేస్తారు? అసలు ట్రయల్ ఎక్కడ జరిగింది? ఏ కోర్టు నిర్ణయించింది? ఈ రెండు మానసికతలు ఒకటే కదా. ఒకవేళ కోర్టు ఉరి తీసినా, పోలీసులు తీసుకుపోయి హీరోయిజం చూపించి ఎన్కౌంటర్ చేసినా రెండు ఒకటే కదా. సమాజ దృక్పథం ఏంటి రెండిట్లో? వాళ్ళని చంపాలి, తప్పు చేసిన వాడిని చంపాలి, అది కాదు కదా. ప్రొసీజర్ ఆఫ్ లా ఉండాలి, ఆ లాలో ఎర్రర్ జరగలేదు అని చెప్పేసి ఎవరు కూడా మనకు అష్యూరెన్స్ ఇవ్వలేరు. ప్రణయ్ కేసులో ఖచ్చితంగా మారుతీరావు అండ్ ఆయన సుపారీ ఇచ్చుండొచ్చు, మన బీహార్ నుంచి ఆ శర్మ వచ్చి చంపాడు, ఇవన్నిటికీ కూడా బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్స్ ప్రూవ్ అయినాయి. ప్రాసిక్యూషన్ చాలా బ్యూటిఫుల్ గా ప్రూవ్ చేసింది. పైగా SC/ST అట్రాసిటీ కూడా ఇందులో ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి కఠినమైన శిక్షణ అనేది జరగాలి. కానీ కఠినత్వం అనేది చావుతో కాదు, చావు అనేది పరిష్కారం కాదు, చంపడము, వాళ్ళని ఉరిదీయడం అనేది పరిష్కారం కాదు. ఇది ఎవరికైనా కానీ యూనివర్సల్ గా. వాళ్ళని రేపు పొద్దున ఇప్పుడు చూడండి సమాజంలో ఎట్లా ఉంది, వీళ్ళకి ఉరిదీసినప్పటి నుంచి కూడా మారుతీరావు ఏదో మహానుభావుడు, ఆయన కూతురు మీద వల్ల ప్రేమ ఉండేది అని చెప్పేసి అంటున్నాం అని ఈ ఒపీనియన్స్ మనం చూస్తున్నాం కదా. ఇది రేపు పొద్దున ఇలాంటి పిచ్చి పిచ్చి ఒపీనియన్లు పెట్టుకొని వాళ్ళని రెమిటెన్స్ లో బయటకు తీసుకురాకపోతే జైలు సత్ప్రవర్తన కారణంగా బయటకు పంపించేస్తున్నాం అన్నట్టు పంపించకుండా ఉంటే చాలు. సో ఆ రిఫర్మేషన్, ఆ క్రిమినల్ రిఫర్మేషన్ వ్యవస్థని మనం నిర్మాణం చేయాలి తప్ప క్రిమినల్స్ ని చంపేయడం అనేది అది అంత సమంజసం కాదు.
అమృత ప్రణయ్ కేసులో ప్రణయ్ని చంపిన దానికి మిగతా వాళ్ళందరికీ యావజ్జీవం ఎలాగైతే పట్టదు, ఆ యావజ్జీవం శిక్ష బహుశా 8 కూడా ఇచ్చిండుంటే అది కరెక్ట్గా ఉండేది. ఉరిశిక్ష వేశారు, మనకు లా పర్మిట్ చేస్తుంది ఉరిశిక్ష వేయడం, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ గా పరిగణించారు. అండ్ ఉరిశిక్ష వేయాలి అని చెప్పేసి కోర్టు తీర్పు ఇవ్వడం అనేది చట్టం పర్మిషన్ ఇస్తుంది కాబట్టి అది తప్పు కాదు. కానీ మానవ సమాజంగా మనము ఒక మోరల్ అండ్ ఎథికల్ యాంగిల్లో ఆలోచిస్తే ఇది కరెక్టేనా అనే ప్రశ్న మనల్ని మనం ప్రశ్నించుకుంటే నా సమాధానం ఏంటి అంటే ఉరి శిక్ష చేయడం అనేది కరెక్ట్ కాదు. అది ఏదైనా కానీ ఇప్పుడు మనం మీరు నాతో మాట్లాడుతున్నారు, నాకు చాలా క్లారిటీ ఉంది. ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత కూడా కింద కామెంట్స్ వస్తాయి. కింద కామెంట్స్ ఏం చేస్తారంటే ఒక వానరసేన ఒకటి ఉంటుంది. వీళ్ళు ఏమంటారంటే మీ ఇంట్లో ఎవరికైనా జరుగుతుంది, మీ ఇంట్లో ఎవరికైనా జరుగుతుంది అంటే వీళ్ళు ఎంత క్రిమినల్స్ అంటే నాలో పరివర్తన రావడానికి ఏంటి ఒక ఉరిశిక్ష కరెక్ట్ అనే పరివర్తన నాలో రావడానికి నా ఫ్యామిలీలో కూడా ఇలాంటి క్రైమ్ జరగాలని వీళ్ళు కోరుకుంటారు. వీళ్ళు దేశభక్తులు, మేము మాత్రం ఏ చట్టం తెలియని వాళ్ళు. ఇట్లాంటి ఒక లేఖి ఇట్లాంటి ప్రమాదకరమైన ఈ ఒపీనియన్స్ ని చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. అది చాలా వేగ్గా నీకు జరగాలి, నీ ఇంట్లో వాళ్ళకి జరగాలి, నీ కూతురుకు జరగాలి, ఇట్లాంటి ఒక అవసరం లేని ఇట్లాంటి ఒక చీప్ ఆర్గ్యుమెంట్స్ లో దిగుతారే తప్ప ఒక మంచి రేషనలిస్టిక్ గా తర్కించడానికి ఎవడు ముందుకు రాడు. నేను చెప్పాను ఒక డేటా, ప్రపంచంలో ఉరిశిక్ష రద్దు చేసిన దేశాల్లో క్రైమ్ రేటు పెరగలేదు, ఉరిశిక్ష ఉన్న దగ్గర క్రైమ్ రేటు తగ్గలేదు. ఇది నేను చెప్పాను. మీరు కాదని ప్రూవ్ చేయండి, తర్కిద్దాం, లాలో రిఫర్మేషన్స్ తీసుకొని వద్దాం. ఏమన్నా అంటే కసబ్ని చంపారు, కసబ్ని చంపకూడదా? కసబ్ని కూడా చంపకూడదు. ముంబై బాంబ్ బ్లాస్ట్ లో అంతమంది అమాయకులు చనిపోయారు. అసలు ఎవరికి ఏ సంబంధము లేకుండా వాళ్ళందరికీ చనిపోవడానికి కారణమైనటువంటి కసబ్ను ఉరి తీయడం, ఆయన జైల్లో ఉంచడానికి కూడా అంత ఖర్చు పెట్టాలా? అంత సెక్యూరిటీ అవసరమా? రోజు ఆయనకి తిండి పెడుతున్నాం, బిర్యానీలు పెడుతున్నాం, ఇంత ఖర్చు పెట్టాల్సింది ఏంటి? ఇమ్మీడియట్ గా ఉరి తీసేయండి అనేటువంటి ఒక వాదన, ఇంకొకటి అసలే అవసరం లేదు అనే వాదన. ఎందుకని అవసరం లేదు అనేది మరి మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. దాని మీద ఒక అద్భుతమైన సినిమా కూడా వస్తుంది, 23 ఆ సినిమా పేరు. మన ఐ డ్రీమ్ లోనే దాని గురించి ఒక ఇంటర్వ్యూ కూడా డైరెక్టర్ గారు ఈ మధ్య మాట్లాడడం జరిగింది. అయితే చిలకలూరుపేట బస్ దహనం కేసులో ఒక 23 మంది చచ్చిపోతారు. వాళ్ళకి చాలా తక్కువ టైంలో ఉరిశిక్ష పడుతుంది. హైకోర్టు ఉరిశిక్షని కన్ఫర్మ్ చేస్తుంది, సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేస్తుంది, క్షమాభిక్ష రాదు. ఏంది ఇవన్నీ జరిగేది చాలా తక్కువ టైంలో జరిగిపోతుంది. అట్ ది సేమ్ టైం చుండూరు కేసులో అంతమంది చచ్చిపోతే, ఊచకోతలో చేసి అంతమంది చచ్చిపోతే అసలు ఆ డెడ్ బాడీస్ కి ఇంతవరకు కూడా ఎవరు చంపారు అనేది లేదు. కింద డిస్ట్రిక్ట్ కోర్టులో యావజ్జీవం పడితే హైకోర్టు దాన్ని కొట్టేస్తుంది, సుప్రీంకోర్టు దాకా పోతుంది. ఎక్కడా కూడా ఈ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి ఉన్న వాళ్ళు అందరూ బయటకు వచ్చేస్తారు. ఓ బాంబ్ బ్లాస్ట్ కేసు జరుగుతుంది, మన జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్ కేసు జరుగుతుంది. అక్కడ సత్ప్రవర్తనలో దానిలో ఉండే ప్రైమ్ అక్యూజ్లు బయటకు వస్తారు. గోద్రా అల్లర్లు జరుగుతాయి. ఒకే కుటుంబంకి సంబంధించిన ఒక ఉమెన్ ని తనని మొత్తం ఆ కాలనీ వాళ్ళందరూ రేప్ చేసి తన కళ్ళ ముందు చిన్న మంత్స్ బేబీని చంపేసి చేసిన వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి పూలమాలలు వేసి వీళ్ళందరూ కూడా సద్బ్రాహ్మణులు కాబట్టి వీళ్ళకి సద్గుణాలు ఉంటాయి కాబట్టి వీళ్ళని బయటకు తీసుకురావాలి అని చెప్పేసి వాళ్ళని బయటికి తీసుకొస్తారు. అంటే మీకు కావాల్సిన వ్యక్తులు ఉన్నప్పుడు ఉరిశిక్ష కరెక్ట్ కాదు, రెమిటెన్స్ ఇవ్వాలి, బయటకు తీసుకురావాలి. ఇది ఎందుకు చెప్పాను, ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఎందుకు చెప్పానంటే క్రైమ్ లో జ్యుడిషియల్ వ్యవస్థలో కూడా జ్యుడిషియరీలో పాలిటిక్స్ ఉండకపోవచ్చును కాక కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం ట్రయల్ మీద ఖచ్చితంగా ఉంటుంది. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండి జరిగిన ట్రయల్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రైమ్ జరిగినప్పుడు దాంట్లో గవర్నమెంట్ చాలా ఎక్కువ ఉత్సాహం చూపించి కన్విక్షన్ దాకా తీసుకొస్తుంది. అది ఇంకొక ట్రయల్లో ఎందుకు జరగదు? ఒక పవర్ఫుల్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, పొలిటికల్ గా పవర్ఫుల్ పర్సన్ ఉన్నాడు, ఇతనికి ఎందుకు ఎప్పుడు శిక్ష పడదు? అతని మీద ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు నమోదవ్వదు? అంటే మీరు న్యాయం అనేది పవర్ లో ఉన్న వాళ్ళు కోరుకున్నది న్యాయం కాదు. ఒక సమాజం యొక్క ప్రోగ్రెస్ మనకి ఎప్పుడు వస్తుందంటే కవిత గారు,
ఆ సమాజంలో ఉండే మోస్ట్ డిప్రెస్డ్ పర్సన్, మోస్ట్ బ్యాక్వర్డ్ పర్సన్, ఒక మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన పర్సన్ కి ఎంత న్యాయం జరుగుతుంది, స్టేట్ అతనితో ఎలా వ్యవహరిస్తుంది, సమాజం ఆ డిప్రెస్డ్ పర్సన్ ని ఎలా ట్రీట్ చేస్తుంది అనే దానిలోనే సమాజం యొక్క మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పొలిటికల్ కేసెస్ అన్నిట్లో కూడా కొంతమందికి ఒకలాగా ట్రయల్స్ జరుగుతాయి, కొంతమందికి స్టేట్ పట్టించుకుంటుంది, కొంతమందికి అసలు ఎందుకు అరెస్టులు చేస్తారో తెలియదు, ఎందుకు కేసులు కడతారో తెలియదు. సో ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల నిజంగా తప్పు చేసిన వాళ్ళు తప్పించుకునే ఆస్కారాలు ఎలాగైతే ఎక్కువ ఉన్నాయో, తప్పు చెయ్యని వాళ్ళు ఇరుక్కునే ఆస్కారాలు కూడా అలాగే ఉన్నాయి. అందుకని క్రిమినల్ లాలో ఏమంటారంటే, ఎందుకని ఆల్వేస్ స్టేట్ అగేన్స్ట్, అంటే ఒక అక్యూజ్డ్ అగేన్స్ట్ స్టేట్ అని అంటాం. ఇప్పుడు నేను ఒక తప్పు చేశాను అనుకోండి, అందులో కేసులో ఏమని ఉంటుందంటే శ్రీకాంత్ వర్సెస్ స్టేట్ అని ఉంటుంది. శ్రీకాంత్ వర్సెస్ విక్టిమ్ ఉండదు. నేను ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఆ విక్టిమ్ పేరు ఉండదు. ఎందుకు ఉండదంటే అది ఒక పబ్లిక్ రాంగ్ గా పరిగణించడమే కాకుండా క్రైమ్ ని కంట్రోల్ చేయడం అనేది స్టేట్ డ్యూటీ. దానికి చాలా లాజిక్స్ ఉన్నాయి. అట్లాగే లాలో ప్రిజంప్షన్ ఏంటి అంటే, మొత్తం ట్రయల్ అయ్యేంత వరకు, ప్రూవ్ చేయబడేంత వరకు కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇన్నోసెంటే. ఎందుకని దీని వెనకాల ఉండే లాజిక్ ఏంటంటే, ఇట్ ఈస్ ఆల్వేస్ అగేన్స్ట్ మైటీ స్టేట్ అగేన్స్ట్ టైనీ మ్యాన్ అంటారు. ఈ రాజ్యము స్టేట్ చేతిలో ఉండే పవర్ ఏదైతే ఉంటుందో అది చాలా, ఆ వ్యవస్థను మొత్తం కంట్రోల్ చేసే పవర్ పోలీస్ వ్యవస్థ వాళ్ళ చేతిలోనే ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది, ప్రాసిక్యూషన్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఇట్స్ ఎ మైటీ స్టేట్ అగేన్స్ట్ ఎ టైనీ మ్యాన్. ఒక వ్యక్తి, ఒక సాధారణ వ్యక్తి, తనకి ఎటువంటి పవర్ లేని వ్యక్తి, తనకి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేని వ్యక్తి కాబట్టి అతనికి ప్రిజంప్షన్ ఎప్పుడు కూడా ఈ అక్యూజ్డ్ పర్సన్ వైపుకి అన్లెస్ ప్రూవెన్ గిల్టీ హీఈస్ ఇన్నోసెంట్ అనే ప్రిజంప్షన్ ఉంటుంది. కాబట్టి ఈ కారణాలన్నిటి దృష్ట్యా కవిత గారు, నేను రిఫర్మేటివ్ యాక్షన్స్ ఉండాలి తప్ప ఈ కన్నుకి కన్ను, చెయ్యికి చెయ్యి అనే ఒక ధోరణి అది కరెక్ట్ కాదు. ఉరిశిక్ష అనేది అసలు కరెక్ట్ కాదు. ఇది నా ఒపీనియన్. అది కసబైనా ఒకటే, అది మారుతిరావు అయినా ఒకటే, ఎవరైనా ఒకటే. వాళ్ళకి కఠినంగా శిక్షించాలి, వాళ్ళని జైల్లో పెట్టాలి. వాళ్ళని కావాలంటే ఈ శిక్ష విధించే విధానంలో, వాళ్ళు రిఫార్మ్ చేసే విధానంలో ఇంకేదన్నా మంచి మార్పులు తీసుకురావాలి తప్ప, అది కూడా ఒక సైంటిఫిక్ స్టడీ డేటాతో పాటే ఉండాలి తప్ప నేను ఉరి అనే దాన్ని మాత్రం సమర్థించాను. అది కోర్టులు కావచ్చు, జడ్జిమెంట్ లో కావచ్చు, దాన్ని హీనియస్ క్రైమ్ గా అభివర్ణిస్తూ ఉంటారట. అతి క్రూరమైనటువంటి చర్యగా అభివర్ణిస్తున్నప్పుడు కఠినమైనటువంటి శిక్షలు ఉండాలి అనేది. కఠినమైన శిక్ష అంటే ఏంటి? అక్కడ లైఫ్ టర్మ్ పడింది, లేకుంటే అక్కడ జీవిత కాలం జైల్లోనే ఉండాలి అనేది ఒకటి, అది కఠినమైంది. దానికి మించి అంటే ఏముంది? మా కుటుంబానికి న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి అనేది ఇటువైపు బాధిత కుటుంబాలు కూడా అదే కోరుకుంటుంటాయి. ఒక రకంగా చూస్తే వాళ్ళకు ఉరి పడితేనే మాకు న్యాయం జరిగింది అనే ఫీల్. ఇన్ఫాక్ట్ అక్కడ చనిపోయినటువంటి వ్యక్తి తిరిగి రాకపోయినప్పటికీ మా కుటుంబంలో ఒక పర్సన్ లేకుండా పోయాడు కాబట్టి వాళ్ళు కూడా లేకుండా ఉంటేనే మాకు న్యాయం జరిగినట్టు అనేటువంటి ఒక భావన ఉంటుంది అందులో ఆబ్వియస్ గా బాధిత కుటుంబాల్లో. ఎందుకంటే వాళ్ళు అమాయకంగా చనిపోయారు కాబట్టి. అంటే ఇది సొసైటీ మీద ఉండే ఒక బాధ్యత అండి. సొసైటీ మొత్తం కూడా ఇట్లాంటి ధోరణి నుంచి విత్డ్రా అయ్యేటట్టు మనం చర్యలు తీసుకోవాలి. మా ఇంట్లో ఒకరు చచ్చిపోయారు కాబట్టి వాళ్ళ ఇంట్లో కూడా ఒకరు చచ్చిపోవాలి అనేది అదేదో అనాగరికంగా ఉంటుంది. అట్లాంటి ఒపీనియన్ అనేది మంచిది కాదు. మనము ఒక మెచ్యూర్డ్ ప్రోగ్రెసివ్ డెమోక్రసీస్ లో మనం ఉంటున్నాము. సో మానవత్వం అనేది పెరగాలి. మా ఇంట్లో చనిపోతే మీ ఇంట్లో కూడా చనిపోవాలని అనేదాన్ని నేను సమర్థించాను. నేను ఇందాక కూడా చెప్పాను, మాకు న్యాయం జరగాలి అంటే, ఇప్పుడు ఒక కేసులో ఒక ఇంట్లో ఒక చిన్న క్రైమ్ జరిగిందంట. ఈ క్రైమ్ జరిగిన దానికి మనిషి కాలో చెయ్యో పోయింది ఎగ్జాంపుల్. ఈ చెయ్యో కాలో పోయిన వ్యక్తి ఏమంటాడంటే, నా కాలు చెయ్యి పోయి నేను బతుకున్నా గానీ జీవశవం లాగా నన్ను చేసేశారు కాబట్టి వాళ్ళని చంపేయాలి, అదే నాకు న్యాయం అంటాడు. కానీ మనకు ఐపీసీలో ఉండే శిక్ష, దానికి మరణశిక్ష లేదు. పర్మనెంట్ ఇంజరీ అయినా కానీ మరణశిక్ష లేదు కాబట్టి మరణశిక్ష వేయరు. ఈ విక్టిమ్ ఏమంటాడు అప్పుడు? ఇది ఎక్కడ న్యాయము? వాడిని చంపేస్తేనే నాకు న్యాయం జరుగుతుంది అంటాడు. విక్టిమ్ కోరుకున్నది న్యాయం కాదండి. చట్టము ఏదైతే సూచిస్తుందో ఈ చట్టాన్ని నిర్మించే క్రమంలో సమాజం యొక్క
ప్రోగ్రెస్ ని మనం దృష్టిలో పెట్టుకొని ఏదైతే పనిష్మెంట్స్ ఇచ్చుకుంటామో దాన్ని బట్టి వెళ్ళాలి తప్ప విక్టిమ్ కి ఏది కోరుకుంటే అది కాదు. అట్లాగంటే ప్రతిసారి ప్రతి కేసులో విక్టిమ్ ని పిలిచి చెప్పండి అమ్మా, ఇది ఐపీసీలో మరి 420కి 7 సంవత్సరాల జైలు శిక్ష ఉంది, మిమ్మల్ని చీట్ చేసి మీకు ఏదో అన్యాయం చేశారు కదా, ఏం చేద్దామంటారు, ఉరి తీసేద్దామంటారు అన్నట్టుంది. అయితే చట్టం కూడా దాన్ని న్యాయంగా పరిగణిస్తోంది, అది ఒక క్రైమ్ గా పరిగణిస్తోంది. కాబట్టి చట్టం వేరు, న్యాయం వేరు. న్యాయం అనేది చాలా హైలీ డిబేటబుల్ కాన్సెప్ట్ కవిత గారు. అంటే న్యాయము ఒకరు అనుకున్న న్యాయం ఇంకొకరికి న్యాయం కాకపోవచ్చు, ఒకరు అన్యాయం అనుకున్నది ఇంకొకరు న్యాయం అనిపించవచ్చు. సో న్యాయము అనేది ఇట్స్ అల్టిమేట్ ఆబ్జెక్టివ్. కానీ చట్టం ఏమి సూచిస్తుంది, చట్టం ఏమి ప్రిస్క్రైబ్ చేస్తుంది పనిష్మెంట్ లాగా అనే దాన్ని మాత్రం మనం న్యాయంతో కంపేర్ చేయకపోవడం బెటర్. అంటే విక్టిమ్ న్యాయంతో, విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్స్ విక్టిమ్ కి ఎట్లా కాంపెన్సేట్ చేయాలి అనేది డబ్బులనే కాదు. సో రిఫర్మేటివ్ వాళ్ళకి రీహాబిలిటేషన్ అయి ఉండొచ్చు, ఫర్దర్ గా సపోర్ట్ సిస్టమ్స్ క్రియేట్ చేయడం అయి ఉండొచ్చు, సమాజం ఒక అష్యూరెన్స్ ఇవ్వడం అయి ఉండొచ్చు, సేఫ్టీ క్రియేట్ చేయడము, ఇట్లాంటి మెజర్స్ అన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ విక్టిమ్ కి న్యాయం చేయాలి అనే దృక్పథంతో ఇంకొక వ్యక్తిని చంపేయడం అనేది అది నేను సపోర్ట్ చేయను. సో ఇప్పుడు ఈ అమృత ప్రణయ్ కేసుకి సంబంధించి A2 నుంచి A8 వరకు ఉన్నటువంటి ఈ పర్సన్స్ వీళ్ళందరూ ముద్దాయిదులు, నిందితులు అని తేలిన తర్వాత A2 దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ కూడా మమ్మల్ని క్షమాభిక్ష వేడుకుంటున్నారు, లేకుంటే ఆ శిక్షను కొంచెం తగ్గించండి అంటున్నారు. మాకు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, మాకు పిల్లలు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నటువంటి పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ బాధ్యత మేమే చూసుకోవాలి అనేది. సో ఇప్పుడు 8 ఏళ్లు గడిచింది కాబట్టి మీరన్నట్టుగా ఒక పరివర్తన అనేది వాళ్ళలో వచ్చిందా, లేకుంటే రియలైజేషన్ వచ్చిందా, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ గుర్తొచ్చాయి? అప్పుడు మాత్రం డబ్బు కోసం చేశారు, అది యాక్సెప్ట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు జరిగింది అంటే ఏముండాలంటారు ఇందులో? ఎక్కడ లాజిక్ మిస్ అవుతుంది? కోర్టు మాత్రం ఉరి వేయాలి, జీవిత ఖైదు విధించాలి అనేటువంటి ఒక భావనలో ఉంది, శిక్ష విధించారు, జడ్జిమెంట్ వచ్చింది. ఎస్, అంటే ఇప్పుడు వాళ్ళు అపీల్ చేసుకోవడము, శిక్షలు తగ్గించాలి అనడం అనేది వాళ్ళ రైట్ అండి. వాళ్ళ రైట్ ని బట్టి వాళ్ళు ఉరిశిక్ష ఉంటే అది అపీల్కి వెళ్తారు, సుప్రీంకోర్టుకి వెళ్తుంది, సుప్రీంకోర్టు కూడా కాదన్న తర్వాత ప్రెసిడెంట్ క్షమాభిక్ష కోసం వెళ్తుంది. సో ఒకవేళ ఈ ప్రాసెస్ లో ఎక్కడన్నా కానీ ఉరిని ఆల్టర్ చేసి యావజ్జీవంలో కన్వర్ట్ చేస్తాననే ఛాన్స్ కూడా ఉంది, చేయొచ్చు అట్లా కూడా. మిగతా వాళ్ళ పనిష్మెంట్ ని తగ్గించాలా అనేది మరి కేసులో ట్రయల్ చూసాను, నేను కూడా డాక్యుమెంట్ జడ్జిమెంట్స్ కూడా చూసాను. ఐ థింక్ శిక్షలు ఎక్కడ తగ్గకపోవచ్చు, తగ్గకూడదు కూడా. ఎందుకంటే ఇది కేవలం మర్డర్ మాత్రమే కాదు, కులహంకారంతో చేసిన ఒక మర్డర్ ఇది సొసైటీకి అట్రాసిటీ. ఇంకా ఈ రోజుల్లో కూడా కులము చూసుకొని నేను చంపేస్తాను అంటే, నేను ఎవరో ఒక మంచి అతని పేరు మర్చిపోయాను, నా సోషల్ మీడియాలో చూసాను, చాలా మంచి క్వశ్చన్ రేజ్ చేశాడు. ఈ తండ్రి చాలా మంచోడు కాబట్టి కూతుర్ని పల్లి చేసుకున్నవాడు అని చంపేశాడు. ఎంతమంది తండ్రులు వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ చేసిన తర్వాత వాళ్ళ కూతుర్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అల్లుళ్ళని చంపేసిన తండ్రులు ఎంతమంది ఉన్నారు? ఐ డోంట్ సజెస్ట్ సచ్ కైండ్ ఆఫ్ ఒపీనియన్స్. కానీ అది ఒక లాజికల్ క్వశ్చన్. అది తండ్రి టైంలో మాత్రమే ప్రేమించి పెళ్లి చేసుకునే టైంలో మాత్రమే గుర్తొస్తుందా తండ్రి బాధ్యత, ప్రేమ తండ్రి బాధ్యత? మరి నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసిన తర్వాత అల్లుడు వెదవైతే ఎంతమంది చెప్పిన తండ్రులు ఉన్నారు కూతురు ప్రేమ కోసం? సో అది చంపడం ఎక్కడన్నా తప్పే, అల్లుడు చంపడం తప్పే, బాయ్ ఫ్రెండ్ చంపడం తప్పే, ప్రేమించి చేసుకున్నది తప్పే. కానీ అక్కడ మనం చూడవలసింది కూతురు మీద ప్రేమతో చంపలేదండి. కూతురు మీద ప్రేమతో ఉంటే ఏ తండ్రి అన్నా ఏం చేస్తారంటే, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు నా పిల్లలు అంటే, నిజంగా కూతురు మీద కొడుకు మీద ప్రేమ ఉంటే వీళ్ళు నాకు చెప్పకుండా చేస్తుంది కదా, వాళ్ళు సొంత నిర్ణయం తీసుకున్నారు, ఇది రేపు పొద్దున ఎలా ఉంటుందో నా సపోర్ట్ వాళ్ళకి అవసరము, కాబట్టి వీళ్ళకి నేను ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలి, అప్పుడు దాకా నేను సపోర్ట్ గా ఉన్నది సరిపోదు, ఇంకా ముందు నేను ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలి అని అనుకున్న వాడిది ప్రేమ. అంతేగాని నేను ఆయన చంపేస్తాను అనుకున్నది ప్రేమ కాదు, పైశాచికం. కాబట్టి ఇట్లాంటి క్రైమ్స్ ని సహించాల్సిన అవసరం లేదు. కఠినమైన శిక్షలు, ఈ యావజ్జీవన్ లాంటి కఠినమైన శిక్షలు వేయవలసిందే. ఈ అట్రాసిటీ అనే చట్టము చాలా స్ట్రింజెంట్ గా ఇంప్లిమెంట్ చేయవలసిందే. ఇందులోనే అమృత బాబాయ్ చెప్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు, బలవంతంగా పేరు ఇరికించారు, అస్సలే తప్పు చేయలేదు, వైట్ పేపర్ల మీద సంతకాలు చేయించుకున్నారు అనే మాట. సో అట్లాంటి చోట నిజంగా ఆయన నిందితుడేనా కాదా ఎలా ఐడెంటిఫై చేస్తారు? అక్కడ కూడా యావజ్జీవ శిక్ష పడింది. ఆయనకి
వైట్ పేపర్ల మీద పెట్టిన సంతకాల వల్ల, పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన కన్ఫెషన్ వల్ల శిక్షలు పడలేదండి. ప్రాపర్ ట్రయల్ చేశారు, వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేశారు. ఇదే మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఐడ్రీమ్ ఇంటర్వ్యూలో చెప్తే నేను విన్నాను. ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ ఎవిడెన్స్ ను కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అవన్నిటినీ కూడా డిఫెన్స్ వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ డిఫెన్స్ ఎవిడెన్స్ ని కూడా ప్రాసిక్యూషన్ వాళ్ళు ప్రాపర్ గా హ్యాండిల్ చేయడం జరిగింది. వాళ్ళ వాదనలు మొత్తం విన్న తర్వాత ఇచ్చిన జడ్జిమెంట్ ఇది. బేస్డ్ ఆన్ పోలీస్ కన్ఫెషన్ ఇచ్చిన జడ్జిమెంట్ కాదండి. వాళ్ళు ఏదో ఒప్పేసుకున్నారు కాబట్టి కన్ఫెషన్ రాయించుకున్నారు, అది తప్పు ప్రచారం అది. ఇంకా ఒక వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతుంది. నేను శిక్ష పడ్డ బాబాయ్ కూతురు వాళ్ళ ఫ్యామిలీ ఆవేదనని అర్థం చేసుకోగలను. అందులో ఆ వీడియోలో మా నాన్న తప్పు చేయలేదు అని చెప్పేసి ఆ అమ్మాయి అంటుంటే, ఆ వీడియో క్లిప్స్ సర్క్యులేట్ చేస్తాం. మా నాన్న తప్పు చేయలేదు వేరు, మా నాన్న హత్య చేయలేదు వేరు. మా నాన్న హత్య చేయలేదు అనాలి, హత్య చేశారనే విషయం అందరికీ తెలుసు. మా నాన్న తప్పు చేయలేదన్న వేరు. అంటే హత్యని తప్పు కాదు అని అనుకుంటున్నారేమో. నేను రెండుకి చాలా వ్యత్యాసం ఉంది. మీరు ఎటువంటి జస్టిఫికేషన్ ఇచ్చుకున్నా కానీ హత్యే. ఏ కారణంగా చేసినా హత్యే. అవతల వాడు ఇది చేశాడు కాబట్టి, ఫలానా వాడు నన్ను ప్రొవోక్ చేశాడు కాబట్టి నేను మర్డర్ చేశాను అంటే, ప్రొవోక్ చేస్తే నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి, మర్డర్ చేయకూడదు. సినిమాల్లో చూపించినట్టు నేను వాడేదో నాకు అన్యాయం చేశాడు, నా కుటుంబానికి అన్యాయం చేశాడు కాబట్టి నేను వెళ్ళి చంపేస్తాను అంటే, దానికి ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ న్యాయ సంహిత వీటి ప్రకారము జైల్లో పెడతారు, ఊరి శిక్షలు వేస్తారు, అండ్ యావజ్జీవ శిక్షలు వేస్తారు, ఇంటి కఠినమైన శిక్షలు వేస్తారు. ఇప్పుడు ఉరి సరి అయింది కాదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటారు ఆల్టర్నేట్? ఉరి సరి అయింది కాదు అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది ప్రస్తుతానికి మనకుండా హైయెస్ట్ పనిష్మెంట్ అండి ఉరి తర్వాత. అట్లాగే ఇప్పుడు కొన్ని థియరీస్ ఉన్నాయి. ఈ ఒక వ్యక్తిని యావజ్జీవం అట్లాగే పెట్టి ఐసోలేట్ చేసి ఆ వ్యక్తికి రోజు కావాల్సిన వైటమిన్ డి రావడానికి కావాల్సిన సన్ రైజ్ కావాల్సిన లైట్ ని ఇచ్చేంత వరకు 1 hour 2 hours అతన్ని వ్యాయామం చేసుకోవడానికి అతను ఐసోలేటెడ్ గా కూర్చొని ఎవరు మాట్లాడరు, అతను జస్ట్ ఫుడ్ పెడతారు. ఎంత టార్చరస్ గా ఉంటుంది అది. రిఫర్మేషన్ అది కూడా నేను పెద్దగా సజెస్ట్ చేయను, బట్ స్టిల్ కఠినమైన శిక్షలు అంటే అట్లాంటివి ఉన్నాయి. కానీ చాలా దాని మీద చాలా థియరీస్ కూడా ఉన్నాయి. అట్లాంటి శిక్షలు ఉన్నాయి, సాలిటరీ కన్ఫైన్మెంట్స్ ఉన్నాయి. అట్లాగే ఈ ఎవరితో మాట్లాడకుండా ఐసోలేట్ చేసి డైలీ కావాల్సిన అతనికి వైటమిన్స్, బతకడానికి కావాల్సిన, అంటే కేవలం బ్రతకడానికి కావాల్సిన పరిస్థితులు ఇచ్చి జీవించడానికి ఇవ్వకపోవడం. అంటే జీవనం వేరు, బ్రతకు వేరు. బ్రతకడం అంటే గాలి పీల్చుకోవడం, తినడము, రోజు కాసేపు సన్లైట్ తీసుకోవడం, వైటమిన్స్ వేసుకుంటే కూడా బతుకుతూ ఉంటారు, కానీ జీవించరు. సో జైల్లో జీవించడం అనేది వాళ్ళకి ఉండదు. అట్లాంటి శిక్షలు ఉన్నాయి. సో యావజ్జీవం అనేది ఇట్ ఈస్ ఎ స్ట్రింజెంట్ లా. అయితే కఠినమైన శిక్షలు అనేది ఎప్పుడు ఉంటదంటే దానికి ఇంకొక పారామీటర్ ఏంటంటే, కేవలం జైల్లో ఉన్నది మాత్రమే కఠినమైన శిక్ష కాదు. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ దగ్గర నుంచి ప్రాసిక్యూషన్ వాళ్ళు తీసుకునే స్టెప్స్, ప్రతి స్టెప్ లో స్పీడీ ట్రయల్ జరిగి అతి తక్కువ సమయంలో ఫెయిర్ ట్రయల్ జరిగి, స్పీడీ ట్రయల్ జరిగి అతి తక్కువ సమయంలో జడ్జిమెంట్లు వచ్చి కన్విక్షన్లు వస్తే అది కూడా స్ట్రింజెంటే. 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు మధ్యలో బెయిల్ తీసుకొని, కొంతమంది బెయిల్లో ఉన్నట్టు ఉన్నారు ఆ కేసులో కూడా, బెయిల్ తీసుకొని 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత డిఫాల్ట్ బెయిల్ తీసుకొని ఆ బెయిల్లో ట్రయల్ జరిగినంత కాలం బయట ఉండి ఆ తర్వాత మళ్ళా జైలుకి వెళ్ళడం, యావజ్జీవం పడిపోతే మళ్ళా జైలుకి వెళ్ళి మళ్ళా బెయిల్ నుంచి బయటకు వచ్చి, ఇలా కాకుండా స్ట్రింజెంట్ గా అంటే అపీల్ చేసుకునే ఛాన్స్ ఉందా లేదా ఆ సదరు కేసులో అనే దానికి కొన్ని ప్రోటోకాల్స్ క్రియేట్ చేయడం. అంటే అపీల్ అనేది బై డిఫాల్ట్ రైట్ లాగా కాకుండా ఇది అపీలబులా కాదా అనే యాంగిల్లో చట్టంలో మార్పులు చేసుకోవడం. ఇప్పుడు కొన్ని దేశాల్లో అపీల్ అనేది బై డిఫాల్ట్ రైట్ కాదు, మన దేశంలో ఉన్నట్టుగా అపీల్ చేసుకునే వీలు ఉంటుందా లేదా జడ్జ్మెంట్ లో రాస్తారు ఇది అపీలబులా కాదా అని. అట్లాంటి చేంజెస్ తీసుకురావచ్చు. స్పీడీ ట్రయల్ లో చేంజెస్ తీసుకురావచ్చు. హీనియస్ క్రైమ్ అని ప్రైమా ఫేసిగా కనిపించినప్పుడు దీన్ని ఖచ్చితంగా 6 నెలల్లోనే ఫినిష్ చేయాలి అనే కండిషన్ తో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టి చేయడం కావచ్చు. ఇట్లాంటి మెజర్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా కఠినమైన శిక్షలే. చాలా తక్కువ టైంలో మంచి ట్రయల్ జరిగి పనిష్మెంట్ ఇవ్వడం అనేది కఠినమే. కేవలం జైల్లో పెట్టడము, ఉరిదీయడంలో కఠినత్వం ఉండదు.
ఎస్ అండి శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం ఇంకో టాపిక్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ కవిత గారు. థ్యాంక్ యూ అండి శ్రీకాంత్ గారు.